హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలనాటి రుచులు అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఎంతగానో ఇష్టపడే బాదంతో స్వీట్ అండి. ప్రతిరోజు మనం బాదం పప్పు నానబెట్టి తీసుకుంటూ ఉంటాం కదా, ఇలా కూడా ఒకసారి లడ్డు చేసి చూడండి. పిల్లలకి ఇవ్వండి, ఎంతగానో ఇష్టపడతారు. సో ఎలా చేయాలో చూద్దామా? ముందుగా బాణలు పెట్టుకున్నాను. దాంట్లో 1.5 కప్పు బాదం తీసుకున్నానండి. ఇది నేను ముందుగానే కడిగి పెట్టేసి ఆరబెట్టేసుకున్నాను ఒక 1 అవర్. ఇప్పుడు ఈ బాదంని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఇది బాగా చల్లారాలండి, కంప్లీట్గా కూల్ అయిపోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ చేసుకోవాలి. దాంట్లో ఒక 4 యాలక్కాయలు వేసుకుంటున్నాను. ఈ మిగతా బాదం పప్పులు కూడా వేసుకుంటున్నానండి. దాంట్లోనే బెల్లం కలిపేసి నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అయిపోయిందండి, ఇది మిక్సీ వేసేసాను. అన్నీ కలిపేసుకుంటున్నాను. ఉండలు లేకుండా మొత్తం పొడి పొడిగా చేసుకుంటున్నాను. ఒక టూ స్పూన్స్ గీ వేసుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ముద్ద ఫామ్ అవ్వాలి కదా, ఉండలు రావాలి కదా, అందుకని కొంచెం గీ వేసుకుంటున్నాను. ఎక్కువ నెయ్యి పట్టదండి, ఒక 2 టేబుల్ స్పూన్లు మాత్రమే నెయ్యి పడుతుంది. నాకు కొంచెం నెయ్యి పడుతుంది అనిపించింది, నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇప్పుడు కరెక్ట్గా ఉంది. అంటే బాగా కలిపేసుకొని ఉండలు చేసేసుకోవడమేనండి. ఇలా లడ్డులాగా పట్టేసుకోవాలి. అంతే అండి, నేను అన్నీ ఇలా చేసేసాను. అన్నీ ఇలా ఉండలన్నీ చేసేసాను. దానిపైన ఒక బాదం డెకర్ వేసుకుంటున్నానండి. అంతేనండి, బాదం లడ్డు రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.